హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురాస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీకు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను కదా, నా నెక్స్ట్ వెయిట్ లాస్ అప్డేట్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుందని. సో అదే ఈ వీడియో అనమాట. నా వెయిట్ లాస్ అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకుందామని బ్లాగ్ అయితే చేస్తున్నాను. సో అసలు వెయిట్ లాస్ ఎందుకు అవుదాం అనుకుంటున్నాను, ఏంటి, దేనికోసం అని మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. కానీ అంతకన్నా ముందు లాస్ట్ వీడియోస్ మీరు చూసే ఉంటారు. వెయిట్ లాస్ సిరీస్లో మీరు చూడకపోతే ఒకసారి మళ్ళీ వెళ్ళి చూడండి. చూసేంత ఓపిక లేకపోతే నేను ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇచ్చేస్తాను. 60 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే నేను టోటల్గా 5 kgs అయితే తగ్గాను అనమాట. అరౌండ్ 74 kgs ఉండేదాన్ని, 69 kgsకి అయితే వచ్చాను. 74 నుండి 69కి అయితే వచ్చాను అనమాట. సో ఆ 60 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే నేను 5 kgs తగ్గాను కదా. ఇప్పుడు నేను కొత్తగా అయితే మళ్ళీ వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. నాతో పాటు మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మీరు ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి, అక్క నేను కూడా వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాం మీతో పాటు అని. సో ఏ విధంగా చేస్తున్నాను ఏంటి అని మొత్తం కూడా ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటాను. కానీ అంతకన్నా ముందు అసలు నేను ఎందుకు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను అనే రీజన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేనున్న ఏజ్కి అయితే నా వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉందనమాట. బిఎంఐలో చెక్ చేసుకుంటే ఒబేసిటీకి దగ్గరలో ఉన్నారు అని కూడా చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే నాకైతే అర్థం కాలేదనమాట. అసలు వెయిట్ ఎందుకు గెయిన్ అవుతున్నాను, నాకు ఏం ప్రాబ్లం లేదు కదా అని అనుకున్నాను. కానీ నాకు కొంచెం పీరియడ్స్ టైంలో పెయిన్స్ అయ్యి రావడం వల్ల ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుంటే బల్కీ యూట్రస్ ప్రాబ్లం ఉంది అన్నారు. సో అందుకనే నాకు టమ్మీ కూడా ఎక్కువగానే ఉంది. 43 inches ఉండేది లాస్ట్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే. అలాగా 6 inches అయితే తగ్గిందనమాట. 43 నుండి 37 inchesకి అయితే వచ్చింది. ఇది కూడా ఇంకా నాకు కరెక్ట్ కాదు, ఎందుకంటే 37 అనేది తక్కువ కాదు కదా, ఎక్కువే కదా. సో ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే నేను నా హెల్త్ ప్రాబ్లం కానీ నా వెయిట్ కానీ రెండు కూడా నేను క్యూర్ చేసుకోవాలని చెప్పేసి ఈ స్ట్రిక్ట్ డెసిజన్ అయితే తీసుకున్నాను. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను, ఎలా తీసుకుంటున్నాను ఏంటి అనేది. ముందుగా ఎందుకు నేను వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తున్నానంటే చెప్పాను కదా, నాతో పాటు మీరు కూడా ఎవరైనా వెయిట్ లాస్ ఛాలెంజ్ చెయ్యాలి అనుకుంటే ముందుగా ప్రిపేర్ అవుతారని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. నా వెయిట్ లాస్లో నేను వెయిట్ తగ్గాలి, నా గోల్ వచ్చేసి వెయిట్ తగ్గాలి. నాకున్న ఏజ్కి నేను 50 నుంచి 55 లోపు వెయిట్ అయితే ఉండాలన్నమాట. కానీ నేను ఇప్పుడు 69 kgs ఉన్నాను, అంటే చాలా ఎక్కువ. ఎలా లేదన్నా ఒక 16-17 kgs అయితే నేను వెయిట్ లాస్ అవ్వాలి. ఆల్రెడీ 5 kgs వెయిట్ లాస్ అయితే అయిపోయాను. మిగతా ఈ 16-17 kgs కూడా నేను ఫాస్ట్గా అవ్వాలంటే ఎలాగా అవ్వలేము. అని మనం అనుకున్నంత మాత్రాన ఫాస్ట్గా అయిపోవాలంటే అవ్వదు కదా. ఇన్ని రోజులు చక్కగా తినుకొని బాడీకి మొత్తానికి ఫుల్గా ఫుడ్ పెట్టి ఒకేసారి ఆపాలన్నా కూడా దానికి కష్టం. సో అలాగని చెప్పేసి ఇప్పుడు కూడా కుంభలు తినేస్తామంటే అవ్వదు కదా. ఈసారి మన కోసం మనం చూసుకోవాలి. అందుకని చెప్పేసి ఇంకా ఈసారి అయితే కొంచెం స్ట్రిక్ట్ గానే తీసుకున్నాను. మీకు లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను, నెక్స్ట్ వచ్చే వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అని. ఇంకా అదే విధంగా అయితే నేను కూడా ఫాలో అవ్వాలని అనుకుంటున్నాను. ఈ స్ట్రిక్ట్ డెసిషన్లో అసలు రీజన్ ఏంటి అని కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. హెల్త్ ప్రాబ్లం ఒకటి, ఓవర్ వెయిట్ రెండు కూడా క్యూర్ చేసుకుంటా. హెల్త్ ప్రాబ్లం అనేది బల్కీ యూట్రస్ ప్రాబ్లం అనమాట. సో గర్భసంచి వాపు ఉందని డాక్టర్ అయితే మెన్షన్ చేశారు నాకు. అది కూడా నేను తగ్గించుకోవాలి అనుకుంటున్నాను. ఆపరేషన్ వరకు వెళ్ళాలంటే చాలా కష్టం, ఆపరేషన్ చేయించుకోవాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మా చిన్న బాబుకి నేను సి సెక్షనే ఫేస్ చేశాను కాబట్టి ఆపరేషన్ అంటే నాకు చాలా భయం. యాక్చువల్గా ఇంజక్షన్ వేసుకోవాలన్నా కూడా భయం, అలాంటిది ఆపరేషన్ చేయించుకున్నాం అంటేనే నాకు గ్రేట్. మళ్ళీ ఆపరేషన్ అంటే నా వల్ల కాదు. కాబట్టి నేను ఇంకా స్ట్రిక్ట్గా అయితే డైట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. స్ట్రిక్ట్గా డైట్ చేస్తాను, మంచి ఫుడ్ తీసుకుంటాను, అంతా మంచిగా చూసుకుంటాను. ఇంకా దేవుడు దయ, నా దేవుడి మీద భారం వేసేసినంత మాత్రం తగ్గాలి అంటే అవ్వదు కదా. మనం కూడా దానికి తగ్గట్టు ఫుడ్, మెడిసిన్ అన్ని కూడా తీసుకుంటేనే కదా మన హెల్త్ కూడా సెట్ అవుతుంది. ఇంకా అందుకని చెప్పి ఇంత స్ట్రిక్ట్ గా అయితే డెసిషన్ తీసుకున్నాను. సో మీరు లాస్ట్ వెయిట్ లాస్ అప్డేట్ ఇచ్చినప్పుడు అయితే ఇదే డ్రెస్ వేసుకున్నాను, మళ్ళీ సేమ్ ఇదే డ్రెస్ వేసుకుంటున్నాను అనమాట. లాస్ట్ టైంకి ఈ టైంకి అయితే నాకు హ్యాండ్స్ దగ్గర అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ తెలియడం లేదు. కానీ
టమ్మీ దగ్గర అండ్ వేసుకున్నప్పుడు కూడా కొంచెం లూజ్ గా అయితే ఉందన్నమాట డ్రెస్. అంటే టైట్ గా పట్టేసినట్టు అలా ఏం లేకుండా సింపుల్ గా వేసుకొని ఫ్రీగా ఉండేటట్టు అయితే చాలా బాగుంది. ఇంకా ఇదే డ్రెస్ లాస్ట్ లో కూడా వేసుకుంటాను. ఇంకా ఏదైనా ఒక డ్రెస్ పెట్టుకోండి మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే. ఎందుకంటే ఆ డ్రెస్ ని బట్టి ఇలా అప్పుడు ఇలాగ ఉండేది, ఇప్పుడు ఇలాగ ఉంది, ఇప్పుడు కొంచెం పర్వాలేదు అని చెప్పేసి మనకి ఇంకా కొంచెం ఎనర్జీ అయితే వస్తుంది అనమాట, ఇంకా ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి. సరే అక్క, ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు కానీ అసలైన ప్రాసెస్ చెప్పండి అంటున్నారా? సో అనుకుంటున్నారు కదా చెప్పట్లేదని, తిట్టుకోకండి, ఇప్పుడైతే చెప్పేస్తాను. యాక్చువల్గా చెప్పాను కదా లాస్ట్ టైం స్ట్రిక్ట్ గా చేస్తానని. నేను ఏ విధంగా అనుకున్నానంటే, అప్పుడు 3 మీల్ ఏ డే చేసాం కదా, ఈసారి 2 మీల్ ఏ డే చేద్దాము అని అనుకున్నాను. సేమ్ అనుకున్నాను కానీ లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ అయితే చేశాను. మా వారికి నచ్చలేదు అది. మరి ఆ టైంకి తినేసి మళ్ళీ ఈ టైం వరకు ఉంటావా, అది ఏమన్నా హెల్త్ ప్రాబ్లం వస్తుందా ఏంటో అని. అలా ఏం రాదండి, మంచిగానే ఉంటది. కొంచెం వెయిట్ తగ్గాలన్నా, మన హెల్త్ సెట్ అవ్వాలన్నా ఇంకెలా చేయడమే కరెక్ట్ కదా అని అంటే ఒక 2 డేస్ యాక్సెప్ట్ చేశారు, కానీ తర్వాత అయితే ఒప్పుకోలేదు. ఇంకా నాకు కూడా కొంచెం మధ్యలో హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల నేను ఇంకా ఆపేసాను. కానీ ఈసారి మళ్ళీ స్ట్రిక్ట్ గా చేయాలని అయితే ఈ డెసిజన్ తీసుకున్నాను. 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకుంటాను అనమాట. ఎప్పటి నుంచి అంటే ఆగస్ట్ 1 నుండి అక్టోబర్ 31 వరకు అయితే చేస్తాను. అక్టోబర్ 31 కి ఎగ్జాక్ట్ గా 90 డేస్ అయితే అవుతుంది కదా. సో ఆగస్ట్ 1 నుండి అక్టోబర్ 31 వరకు 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ చేస్తాను. ఇక్కడ నా గోల్ ఏంటంటే నవంబర్ 1 నా బర్త్డే అనమాట. సో ఆ రోజుకి నేను 60 kgs లోకి అయితే రావాలి అని అనుకుంటున్నాను. ఈ 3 months లో మంత్ కి 3 kgs తగ్గినా చాలు. నేను ఇప్పుడు 69 ఉన్నాను కదా, 3 months లో 3 kgs అలా తగ్గిన 60 kgs కి అయితే వస్తాం కదా. సో అది నా గోల్ అనమాట. మెయిన్ గోల్ అయితే అదే. లాస్ట్ అంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే నేను వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. అప్పుడు అక్టోబర్ లో స్టార్ట్ చేశాను. అక్టోబర్ లో స్టార్ట్ చేసి 1.5 kg తగ్గినా నాకు చాలు నా బర్త్డేకి అనుకున్నాను. సేమ్ అలాగే తగ్గాను. ఈసారి కూడా మళ్ళీ ఇంకా అయితే ఇంకా స్ట్రిక్ట్ గా చేయాలని చెప్పేసి ఇంకా ఆగస్ట్ 1 నుండి అయితే వెయిట్ లాస్ ఛాలెంజ్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అది కూడా 2 మీల్ ఏ డే కింద అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజు మండే కదా, మీరు కూడా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇంకా ఈరోజు 27 డేట్, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, ఇంకా 4 days ఉంది. మీరు ఎవరైనా ఏమన్నా తినాలనుకున్నా ఈ 4 days లో తినేసి నాతో పాటు ఆగస్ట్ 1 నుంచి మీరు కూడా వెయిట్ లాస్ అయితే ప్రిపేర్ చేసుకోండి. అది కూడా చెప్పాను కదా 2 మీల్ ఏ డే. ఎర్లీ మార్నింగ్ 11 o'clock అంటే 11-11:30 ఆ టైంలో తింటాను. మాక్సిమం 11:30 కూడా 11 కూడా కాదు, 11:30కి తీసుకుంటాను. 11:30 to 12 లోపు తినేయాలన్నమాట. ఇంకా లంచ్, బ్రేక్ఫాస్ట్ 2 అదే టైం అనమాట. దాన్ని బ్రంచ్ అని కూడా అంటారు, బ్రంచ్ మీల్ అని అంటారు. సో ఆ టైంలో అయితే ఇంకా తినేయాలి. ఇంకప్పటి నుంచి మనం గ్యాప్ ఇచ్చేయాలి. ఇంక మధ్యలో ఏం తినకూడదు, ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకోవాలి. అండ్ 3:30 or 4 ఆ టైంలో మీరు టీ కానీ, గ్రీన్ టీ కానీ ఇలాంటివి ఏమీ తీసుకోకుండా ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటే కొంచెం ఎనర్జీగా ఉంటుంది కాబట్టి మనకి మంచిగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ 4 to 3:30కి తీసుకుంటాం కదా జ్యూస్, అండ్ 3:30 నుండి 4:30 వరకు మళ్ళీ గ్యాప్ ఇచ్చేయాలన్నమాట. అంటే 12 లోపు తినేస్తాం కదా, 12 లోపు తినేసిన తర్వాత ఇంకా 2 వరకు వాటర్ కూడా ఏమీ తాకండి. డైజెషన్ అవ్వడానికి కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. మనం మధ్యలో వాటర్ తాగేస్తే మనం తీసుకున్న ఫుడ్ అనేది డైజెషన్ అవ్వదు, అది అలాగే ఉండిపోయి గ్యాస్ ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. 2 తర్వాత మీరు వాటర్ తీసుకోండి. మనం డైలీ 4 లీటర్ వాటర్ అయితే తాగాలి కాబట్టి మన టార్గెట్ 4 లీటర్ వాటర్ కూడా తీసుకోవాలన్నమాట. ఇంకా అలా తీసుకున్న తర్వాత 3:30కి ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి, ఒక గ్లాసు. అండ్ 4:30కి అంటే నేనైతే 5 లోపు డిన్నర్ కూడా కంప్లీట్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాను. మీరు 6 లోపు అనుకుంటే 4:30కి జ్యూస్ తీసుకోండి, 5:30కి మీరు డిన్నర్ అయితే తీసుకున్నారు అనమాట. నేనైతే 5 లోపు కంప్లీట్ చేసేద్దామని అనుకుంటున్నాను. ఇంకా అనుకోవడమే లేదు, 5 లోపు నా డిన్నర్ కూడా ఫినిష్ చేసుకొని 5 నుండి ఇంక మొత్తం మళ్ళీ ఫాస్టింగ్ గా ఉంటాను అనమాట. సో అసలు ఏం ఫుడ్ తీసుకుంటాను ఏంటనేది కూడా చెప్తాను. ఓన్లీ రా ఫుడ్ మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా పొయ్యి మీద పెట్టినవి ఏమి కూడా తీసుకొని, ఇంకా కారం కానీ, సాల్ట్ కానీ ఇలాంటివి కూడా ఏమి యాడ్ చేసుకోను. రా ఫుడ్ అంటే ఏంటో కూడా మీతో షేర్ చేసుకుంటాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది, నేను కొత్తగా చెప్పవసరం లేదు. మొలకలు అంటే స్ప్రౌట్స్, ఒక 2-3 టైప్స్ స్ప్రౌట్స్ తీసుకోండి. 2-3 టైప్స్ అవ్వలేని వాళ్ళు ఒక టైప్ అన్న తీసుకోండి. మార్నింగ్ టైంలో మొలకలు
నానబెట్టిన చన అదే పలుకులు అంటే పల్లీలు అంటారు కదా మీ సైడ్, అవి. అండ్ మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవో ఒక 2 రకాలు, ఇంకా మీకు నచ్చినవి ఏవో ఒక 2 రకాల పళ్ళు, ఒక 3 రకాలు స్ప్రౌట్స్. స్ప్రౌట్స్ ఉండేటట్టు చూసుకోండి. స్ప్రౌట్స్ 3 రకాలు అవ్వకపోతే ఒక 2 రకాలు, అంటే పెసర్లు అండ్ శనగలు, ఈ 2 కూడా స్ప్రౌట్స్ చేసుకోండి. పలుకులు వచ్చేసి నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం మీల్ ప్లేట్లో పెట్టుకుంటే సరిపోద్ది అనమాట. ఎందుకంటే అవి స్ప్రౌట్స్ రావాలంటే స్మెల్ వచ్చేస్తాయి. ఆల్రెడీ ఒకసారి నేను ట్రై చేశాను, సెట్ అవ్వలేదు, అవి స్మెల్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా అది దానికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నానబెట్టుకొని ఇంకా డైరెక్ట్గా తినేయడమే. సో ఇంకా అలాగా మన మార్నింగ్ లంచ్ ప్లేట్ ఏంటంటే 2 రకాల స్ప్రౌట్స్ అండ్ నానబెట్టిన పలుకులు, ఇంకో 2 రకాల పళ్ళు, ఇవి తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ అనేది మీతో షేర్ చేసుకోవట్లేదు, ఇవన్నీ చెప్తున్నాను, కానీ అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లెగిసిన వెంటనే ఇంకా 1.5 లీటర్ నీళ్ళు అయితే తాగాలన్నమాట. ఇది మెంతిన సత్యనారాయణ గారు డైట్, అతను ఇలాగే చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇంకా అంటే నేను కన్సల్ట్ అవ్వలేదు, కాకపోతే కొన్ని వీడియోలు అయితే చూసిన తర్వాత అందులో అతను ఏం చెప్తున్నారంటే మీరు లేచిన వెంటనే 1.5 లీటర్ నీళ్ళు అయితే తాగండి ఫస్ట్, డైట్ చేస్తున్నప్పుడు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే అని చెప్పారు. సో అందుకని ఇంకా నేను కూడా వాటర్ తీసుకున్న విధానం కూడా చేంజ్ చేసేసుకుంటున్నాను. లేచిన వెంటనే 1.5 లీటర్ నీళ్ళు అయితే తాగాలి. ఆ తర్వాత మనం ఏమన్నా వర్క్స్ ఉంటే ఆ వర్క్స్ చేసేసుకొని ఒక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత వర్కౌట్స్ అవి చేసుకోవాలన్నమాట. ఆ వర్కౌట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 1.5 లీటర్ నీళ్ళు తాగాలి. అలాగా మనకి అక్కడికక్కడే ఎలాగవుతుంది 2.5 లీటర్ 2.5 లీటర్స్ వాటర్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా అలా 1.5 లీటర్ 2 టైమ్స్ కింద తీసుకొని మళ్ళీ మనం తీసుకున్న టైంని బట్టి చూసుకోండి. మీరు 6కి 1.5 లీటర్ వాటర్ తాగారనుకోండి, ఒక అరగంట గ్యాప్ ఇచ్చిన తర్వాత 7:30 అంటే 6:30 నుండి అలాగని చెప్పేసి 6 తాగమన్నాను కదా అని 6 వెంటనే తాగకండి. 6 నుంచి ఒక 6:20 6:30 వరకు అన్నా మెల్లిగా వాటర్ అనేది తాగుతూ ఇంకా 6:30 కల్లా కంప్లీట్ చేసి 6:30 నుండి ఇంక 7:30 వరకు వర్క్ ఏమన్నా చేసుకుని ఆ తర్వాత వర్కౌట్స్ ఏమన్నా చేసుకుంటే సరిపోద్ది. ఆ వర్కౌట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ 8 o'clockకి 1.5 లీటర్ నీళ్ళు తాగండి. అక్కడి నుంచి ఇంకా 1.5 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక వెజిటేబుల్ జ్యూస్ అయితే తాగండి. ఆ వెజిటేబుల్ జ్యూస్ కూడా కీరా, క్యారెట్, బీట్రూట్, నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా అనమాట కరివేపాకు అనేది. ఇవన్నీ కూడా ఆనపకాయ, టమాటీ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని అయితే వెజిటేబుల్ జ్యూస్ తీసుకోండి. ఆ వెజిటేబుల్ జ్యూస్ తాగిన ఒక 1 అవర్ తర్వాతే మనము ఈ బ్రంచ్ మీల్ అనేది తీసుకోవాలన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న దానికి 1.5 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం మీల్ తీసుకున్న సరిపోద్ది. 10 o'clockకి వెజిటేబుల్ జ్యూస్ తాగామనుకోండి, 11:30కి ఇంకా మీల్ చేసేస్తాము. సో ఆ విధంగా అయితే నేను ఇంకా డైట్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఫుడ్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే 2.5 లీటర్స్ వాటర్ తాగేసిన తర్వాత 10 o'clockకి వెజిటేబుల్ జ్యూస్ అండ్ 11:30కి స్ప్రౌట్స్ విత్ ఫ్రూట్స్ 2 కలిపిన ఫుడ్ అండ్ 5:30కి ఆర్ అంటే మీరు 5:30కి తినాలనుకుంటే 5:30 ఫుడ్, నేను 4:30కి తింటాను కాబట్టి 4:30కి ఫుడ్. ఆ టైంలో మన ఫుడ్ ఏంటంటే ఒక 8 బాదము, 8 పిస్తా, 2 వాల్నట్స్, 2 డేట్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇవిలా పెట్టుకొని మనం ఇంకా డిన్నర్ కింద కూడా కంప్లీట్ చేసేయాలన్నమాట. వీటిలో ఫుల్ ప్రోటీన్ అండ్ ఫైబర్ 2 కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. స్ప్రౌట్స్లో కూడా ఉంటాయి అన్నమాట. సోడియం, కాల్షియం, మెగ్నీషియం అన్ని కూడా స్ప్రౌట్స్లో ఉంటాయి. మనం ఎన్ని డేస్ ఆ స్ప్రౌట్స్ని అయితే అంటే స్ప్రౌట్స్ మొలకలు వచ్చేటట్టు చూసుకుంటామో అన్ని డేస్ కూడా అంత ఎక్కువ ప్రాఫిట్స్ అయితే మనకు ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఈ 90 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే ఓన్లీ రా ఫుడ్ మాత్రమే తీసుకుందాం అనుకుంటున్నాను. మంత్లీ వన్స్ చీట్ మీల్ అయితే చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఎవరికన్నా ఇంకా 90 days చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మంత్లీ వన్స్ అంటే 30 days కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి
మళ్ళీ 30 days కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి అలాగని చెప్పేసి ఎక్కువ కూడా తీసుకోకూడదు. సో ఏ విధంగా తీసుకున్నాం అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైనా నాతో పాటు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఈరోజు మండే కదా, మండే నుండి ఫ్రైడే వరకు టైం ఉంది. ఈలోపు మీరు ఏమన్నా తినాలనుకున్నా తినేయండి, లేదు అనుకుంటే మీ ఇష్టం, పర్వాలేదు. చెయ్యాలి అనుకున్న వాళ్ళు అయితే నేను ముందుగా మీతో షేర్ చేస్తున్నాను అనమాట. ఈ 4 daysలో ఏమన్నా తినాలనుకుంటే తినేయండి. సో ఇదండి నా వెయిట్ లాస్, నెక్స్ట్ వెయిట్ లాస్ అప్డేట్ అయితే మీతో ఈ విధంగా షేర్ చేసుకుంటున్నాను. సో August 1st నుండి నా వెయిట్ లాస్ జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. నేను హెల్తీగా, నా హెల్త్ అంటే నా బల్కీ యూట్రస్ ప్రాబ్లం క్యూర్ అయిపోవాలి, నేను వెయిట్ తగ్గాలి, అంతా కూడా మంచిగా ఉండాలనేది దేవుడిని కోరుకుంటున్నాను. సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరన్నా సరే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను కూడా మీతో మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. అండ్ మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు, ఏమన్నా అడగాలనుకున్నా అడగండి. ఓకేనా? బాయ్.